నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల. త్రాగునీటి అవసరాల కోసం ఎన్ఎస్పి అధికారులు శుక్రవారం ఉదయం 8 గంటలకు నాగార్జున సాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోవడంతో అక్కడ ఏర్పడిన త్రాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు తాగునీటిని విడుదల చేశారు. రోజుకు 1000 క్యూసెక్ల చొప్పున నీటిని ఎడమ కాలువకు విడుదల చేసినట్లు అధికారులు చెప్పారు. నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయం తెలుసుకొని తెలంగాణ ప్రభుత్వం ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని ప్రైవేట్ అధికారుల ఆదేశాల మేరకు రోజుకు 1000 క్యూసెక్ల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. నీటి విడుదల కేవలం త్రాగునీటి అవసరాలకు మాత్రమే పొదుపుగా నీటిని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.